ఆంధ్రప్రదేశ్లో అంతా అనుకున్నట్టుగానే జరుగుతూ ఉన్నది. ఈ సర్ ప్రక్రియకు సంబంధించి గతంలో మేధావులు ఏదైతే చెప్పారో, సర్ ప్రక్రియ మొదలైనప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఓట్లే టార్గెట్గా ఈ ప్రక్రియ ఉంటుందని చెప్పి గతంలో జరిగినటువంటి అంశాలను, ఆ అనుభవాలను గుర్తు చేసుకుంటూ వేరే రాష్ట్రాలలో ఏ రకంగా ఓట్లను తొలగించారు, ఓట్లు చోరీ చేశారనేటువంటి విషయాలన్నిటిని కూడా వీటన్నిటిని వివరిస్తూ ఆంధ్రప్రదేశ్లో సర్ ప్రక్రియ జరిగినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాగ్రత్త పడాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వారికి అవగాహన కల్పించాలి ప్రక్రియ జరిగినప్పుడు అనేటువంటి విషయాలకు సంబంధించి నెత్తినోరు మొత్తు కూడా మనం చూసాం. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీనిపైన అవగాహన కల్పించేటువంటి కార్యక్రమం చేసినప్పటికీ కూడా టీడీపీ పార్టీ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లను కొల్లగొట్టే దాంట్లో ఇప్పుడు సర్ ప్రక్రియలో చొరబడి ఒక యాప్ను కూడా తీసుకురావడం జరిగింది. ఆ యాప్లో రహస్యంగా ఉంచాల్సినటువంటి డేటా అంతా కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. సో దానికి సంబంధించి మీకు స్క్రీన్ పైన కూడా పెడితే ఒకసారి చూడండి. మీకు గుర్తుందా, 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఓట్లకు సంబంధించి అంటే సుమారుగా 39 లక్షల ఓట్లు ఇక్కడ ఈవీఎం హరిప్రసాద్ అని ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి నారా లోకేష్ గారి మిత్రుడైనటువంటి కిలారి రాజేష్తో కలిసి 3.5 కోట్ల ఓట్లకు సంబంధించినటువంటి డేటా అంతా తీసుకుపోయి టీడీపీ సేవా మిత్రులు అందులో పెట్టారు. అప్పుడు అంటే ఈ వ్యక్తి ఏ కులానికి చెందినటువంటి వాడు, ఏ ఊర్లో ఉంటాడు, ఏ పార్టీకి సానుభూతి పరుడు అనేటువంటి వివరాలన్నీ కూడా సేకరించి ఆ డేటాను సేవా మిత్ర, అదేవిధంగా పార్టీ బూత్ కన్వీనర్లు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా వాళ్ళకు ఉండేటువంటి యాప్లో దీన్ని నిక్షిప్తం చేయడం జరిగింది. నిక్షిప్తం చేసిన తర్వాత ఐటీ గ్రిడ్కి పంపి దాని ఆధారంగా ఫామ్ 7 ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఓట్లను తొలగించేటువంటి కార్యక్రమం చేశారు. అప్పుడు ఈ విషయంలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయస్థానాన్ని అంటే సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది పోరాటం చేస్తూ. సో అప్పుడు తొలగించినటువంటి ఓట్లన్నీ కూడా మళ్ళీ తిరిగి పొందేలా చేశారు. అంటే మళ్ళీ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా వాళ్ళు పోరాటం చేయడం జరిగింది. సో ఇలాంటి అనుభవాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2019లో ఉన్నాయి. 2024లో వచ్చేసరికి కూడా మరి 12% పైగా ఓట్ల పోలిక అంటే దగ్గర 40 లక్షల ఓట్లు ఏమో పోయినాయి అని చెప్పి కూడా మనం చూసాం. సో ఇలా ఉన్నప్పుడు మరి సర్ ప్రక్రియ జరుగుతున్నటువంటి తీరుకు సంబంధించి ఇంకా జాగ్రత్తగా అలసత్వం ప్రదర్శించకుండా ఉండాల్సినటువంటి అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక మంది మేధావులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హెచ్చరికలు జారీ చేస్తూనే వచ్చారు, అనేక సూచనలు ఇచ్చారు. ఈ సర్ ప్రక్రియ భాగంగా ఎలాంటి సూచనలు పాటించాలి, ఎలాంటి అవగాహన పార్టీ శ్రేణులకు కల్పించాలని చెప్పి మరి ఇంత చేసినప్పటికీ కూడా ఇక్కడ ఈ నెల ఏది నిన్నటి సోమవారం నుంచి వచ్చే నెల 14వ తారీఖు వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. సో ఇక్కడ అధికారులు కానీ రాజకీయ పార్టీలు కానీ ఇరువురు పాల్గొంటారు అక్కడ. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ ఈ బూత్ లెవెల్ ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వారికి సపరేట్గా ఒక అవగాహన కల్పించి వారికి మై టీడీపీ పాస్పోర్ట్ అనే ఒక యాప్ ఇచ్చి ఇక్కడ అధికారులు తీసుకునేటువంటి డేటానంతా కూడా వీళ్ళు తీసుకుంటున్నారు. అంటే గోప్యంగా ఉండాల్సినటువంటి డేటా మొత్తం కూడా వీళ్ళు ఒక యాప్లో నిక్షిప్తం చేస్తూ ఉన్నారు. ఓటర్ ఐడి తీసుకుంటున్నారు, ఫోన్ నెంబర్ తీసుకుంటున్నారు, ఏ కులమో తీసుకుంటున్నారు, ఏ పార్టీకి సానుభూతి పరుడో తీసుకుంటున్నారు. ఇలాంటివన్నీ కూడా మరి వాళ్ళు తీసుకొని దాన్ని బేస్ చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓటర్లు ఎవరైతే ఉంటారో ప్రతి బూత్లో 50 ఓట్లు తొలగించే విధంగా వీరికి అవగాహన కల్పించారంట. ఫామ్ 7 కూడా వీళ్ళు చేతికి ఇచ్చారంట. ఎట్లా చేయాలి, ఏం చేయాలి, అది తొలగించి టీడీపీ పార్టీకి చెందినటువంటి ఓట్లు అందులో ఎక్కించే విధంగా కూడా వీళ్ళు అవగాహన కల్పించారనేది మనం చూస్తూ ఉన్నాం. సో ఈ రకంగా వీళ్ళు చేస్తూ పోతే ప్రతి బూత్కు 50 ఓట్లు అన్నా కూడా ఆయా నియోజకవర్గాలు సుమారుగా 2 లక్షల ఓట్లు ఒక నియోజకవర్గంలో ఎక్కువ ఉండొచ్చు, ఒక నియోజకవర్గం తక్కువ ఉండొచ్చు. ఇట్లా మనం యావరేజ్గా చూసుకున్నప్పటికీ కూడా 10 నుంచి 12 వేల ఓట్లు ప్రతి నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోల్పోయినట్టే. అండ్ 175 నియోజకవర్గాలు చూసుకున్నప్పుడు 20 లక్షల ఓట్లు కోల్పోయినట్టే. సో నష్టపోయేది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో ఇదే అంశాన్ని చాలామంది మేధావులు, విశ్లేషకులు, బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు మొదటి నుంచి నెత్తినోరు మొత్తుకుంటూ చెప్తూనే ఉన్నారు, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి. సో ఈ క్రమంలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయాల్సింది ఏంటి? ఈ మై టీడీపీ యాప్ ఏదైతే వచ్చిందో అది వాళ్ళ బూత్ లెవెల్ ఏజెంట్లకు గ్రూప్స్ ఉంటాయి, అందులో ప్రత్యక్షమైంది. వాటిని ఆధారంగా తీసుకొని ఇంకా ఏం చేస్తున్నారనే విషయాలన్నిటిని కూడా డేటా సేకరించి న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ముందే జాగ్రత్త పడితే ఎక్కువ నష్టం జరగదు. ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి. లేదులే ఏం కాదులే అని చెప్పి నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఖచ్చితంగా 2024 ఫలితాలే రిపీట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు చాలా రోజులు ఒకటే చెప్తారు, ఈ కూటమి పని అయిపోయింది, గ్రాఫ్ పడిపోయింది అంటే అట్లా ఏముండదు సార్, గ్రాఫ్ పడిపోయినా ఏం పడిపోయినా వాళ్ళకి ఈవీఎంలు ఉన్నాయి, ఈవీఎంల ద్వారా గెలుస్తారా అని చెప్పి వాళ్ళు పదే మొత్తుకుంటున్నారు.
సో అవన్నీ నిజమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం లీగల్గా ఏదైనా అవకాశం ఉంటే ముందుకు వెళ్ళాలనేది చాలా మంది యొక్క అభిప్రాయం. మరి ఇదంతా జరుగుతున్నటువంటి క్రమంలో సో ఇక్కడ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే కాదు, బాధ్యత కలిగిన ప్రతి పౌరుడు, ప్రతి ఓటరు కూడా పక్కోడి ఓటు పోయిందిలే నాది పోలేదులే అనుకోవద్దు, పక్క గ్రామంలో జరిగింది మా గ్రామంలో జరగలేదులే అనుకోవద్దు. ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి విషయం. రేపు రోజు వాళ్ళ ఓటు పోవచ్చు, తర్వాత మీ ఓటు పోవచ్చు. పార్టీల విషయం పక్కన పెడితే ప్రతి సామాన్యుడి ఓటు కూడా పోయేటువంటి అవకాశం ఉంది. తద్వారా ప్రజాస్వామ్యం కూనేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త పడండి, మీ ఓటును మీరు రక్షించుకోండి, దీనిపైన అవగాహన పెంచుకోండి. తెలియకపోతే చాలా యాప్స్ ఉన్నాయండి ఇప్పుడు, ChatGPT, గ్రోక్ కానీ, జెమిని కానీ, వీటిలో ప్రక్రియకు సంబంధించి ఎలా ఫాలో అవ్వాలి, ఏంటి రూల్స్ ఏంటి అనే దానికి సంబంధించి పూర్తి వివరాలు అందులో ఉంటాయి. సో మీరు అవగాహన పెంచుకునే ప్రయత్నం చేస్తే ప్రజాస్వామ్యం బతికి బట్టగడుతుంది. ఇలా అధికార దుర్వినియోగానికి పాల్పడేటువంటి వారి ఆటలు సాగకుండా ఉంటాయి. సో ఇది నా విజ్ఞప్తి. సో మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.